ఇష్యూపైన ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్ పైన హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఇవాళ యాదగిరిని హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది. పోలీస్ కస్టడీలోనే కౌన్సిలర్ ఆకుల యాదగిరి ఉన్నారు. ఇక ఇవాళ ఆయన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్ననే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు అధికారులు. చివరి నిమిషంలో హైకోర్టు ఆదేశాలు రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఇష్యూపైన ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్ పైన హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఇవాళ యాదగిరిని హాజరుపరచాలని హైకోర్టు ఆదేశించింది. పోలీస్ కస్టడీలోనే కౌన్సిలర్ ఆకుల యాదగిరి ఉన్నారు. ఇవాళ ఆయన కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్ననే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు అధికారులు. చివరి నిమిషంలో హైకోర్టు ఆదేశాలు రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పైన ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఇష్యూపై ఇవాళ హైకోర్టులో విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, అయితే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ వ్యవహారం రాష్ట్ర రాజకీయంలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి కిడ్నాప్ వ్యవహారం పైన దాఖలైనటువంటి హేబియస్ కార్పస్ పిటిషన్ పైన ఇవాళ హైకోర్టులో విచారణ కూడా జరగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే యాదగిరిని తక్షణమే కోర్టు ముందు హాజరుపరచాలంటూ కూడా హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కేసు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కౌన్సిలర్ ఆకుల యాదగిరి ప్రస్తుతం అయితే ఆ పోలీస్ కస్టడీలో ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఆయనను ఇవాళ కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే యాదగిరి అదృష్టం పైన అనంతరం పోలీస్ కస్టడీ అంశం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన తరఫున హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడమైంది. ఇక మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ కూడా ఈ పరిమాణాలతో నిలిచిపోయిందని తెలుస్తుంది. నిన్ననే అధికారులు ఎన్నికల ప్రక్రియను కూడా ప్రారంభించారు. అయితే చివరి నిమిషంలో హైకోర్టు ఆదేశాలతో వెలువడిన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ నిలిపేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొన్ని స్థానిక రాజకీయాలు తీవ్రంగా ఉత్కంఠకు దారితీస్తుంది. అయితే మున్సిపాలిటీ అధికార పోరు మధ్య కౌన్సిలర్ జయరాజు కావడం, అనంతరం కిడ్నాప్ ఆరోపణలు రావడంతో పోలీస్ కస్టడీ అంశం పైన ఆ పరిస్థితిని క్లిష్టతరంగా చేశాయి. ఇవాళ హైకోర్టులో విచారణ వచ్చే ఆదేశాల పైన మున్సిపాలిటీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అంటూ కూడా జరుగుతుంది. హైకోర్టులో తీర్పుతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ రాజకీయాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా జరుగుతుంది. కోర్టు ఏ విధమైన ఆదేశాలు ఇస్తుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారిన నేపథ్యంలో నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా వాయిదా పడింది. కాబట్టి ఈ రోజు తీర్పు పైన అయితే ఉత్కంఠగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.